పాత చీరలతో డ్రెస్సులు కుట్టేటప్పుడు వాటిని ఎంత కట్ చేసినా ఏమనిపించదు, కానీ ఇలాంటి కొత్త చీరల్ని కట్ చేస్తున్నప్పుడు మాత్రం అయ్యో అనిపిస్తుంది. కానీ డ్రెస్ కుట్టాలంటే కట్ చేయాల్సిందే కదా, అది కొత్త చీరైనా పాత చీరైనా. ఇప్పుడు ఇలాంటి శారీస్ ఏదో బాగా ట్రెండ్ అవుతున్నట్టున్నాయండి ఈ మధ్య కాలంలో. నాకు ఇలాంటి శారీసే కనిపిస్తున్నాయి. నాకు తెలిసి దసరా కూడా ఈ శారీస్ కూపుతాయి. మరి ఈ మోడల్ చీరని ఏం చీరలు అంటారని మాత్రం నన్ను అడగకండి, నాకు అంతగా చీరల పేర్లు తెలియదు. అంటే కంచిపట్టు చీర, పోచంపల్లి చీర ఇలా ఉంటాయి కదా, నాకు వాటి గురించి అయితే అంత ఐడియా లేదు. నాకు తెలిసిందల్లా పట్టు చీర, ఫ్యాన్సీ చీర, కాటన్ చీర, జారుడు చీర ఇట్లా మాత్రమే తెలుసు. కానీ ఆ పట్టు చీరల పేర్లేంటో, ఫ్యాన్సీ శారీస్ ల పేర్లేంటో నాకు అంతగా ఐడియా లేదు. ప్యూర్ పట్టు చీరల్ని ప్యూర్ పట్టు చీరలు అంటారని, నార్మల్ పట్టు చీరల్ని సెమీ పట్టు చీరలు అంటారని అదొక్కటి కూడా తెలుసుకున్నా. మరి ఇంత స్టిచ్చింగ్ చేస్తే చీరల పేర్లు తెలియదంటావు ఏంటని మాత్రం నన్ను అడగండి. వాటి గురించి తెలుసుకొని ఏం చేస్తానులే, నేను ఏమైనా కొనుక్కుంటానా అనేసి నేను అంత పట్టించుకోను. కస్టమర్ శారీస్ ని తీసుకొచ్చి ఇలా కుట్టు అంటే కుట్టడం తప్పించి ఈ శారీ ఎక్కడ కొన్నారు, దీని కాస్ట్ ఏంటి, దీని పేరు ఏంటి, ఆ డీటెయిల్స్ ఏమీ అడగను. నాకు అంత ఇష్టం ఉండదు. సర్లే గానీ ఇంతకీ ఈ డ్రెస్ ఎలా ఉంది? నాకైతే బాగా నచ్చేసింది. అసలు ఎంతైనా ఆడపిల్ల లేని వాళ్ళకి ఆడపిల్ల డ్రెస్సులు చూసి చాలా ముద్దుగా అనిపిస్తుంది కదా. ఇంకా అందులోనూ పట్టు లంగా జాకెట్ ఇంకా బాగుండకుండా ఉంటుందో చెప్పండి మీరే. ఎంత కాస్ట్ పెట్టి ఫ్యాన్సీ డ్రెస్సెస్ తీసుకున్నా పట్టు లంగా జాకెట్ మీదకి వచ్చింది లేదు అసలు. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అయిన వెంబడి మీకు చూపిస్తున్నాను. ఇంకా బ్లౌజ్ కి హెమ్మింగ్ కూడా అవ్వలేదు, అందుకే నార్మల్ గా పిన్నిస్ పెట్టి మరీ చూపిస్తున్నాను. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఈ మధ్యలో బ్లౌజెస్ కి నడుం దగ్గర కుచ్చులు పెట్టించుకుంటున్నారు చాలా వరకు. ఈ పాప కల చాలానే కుట్టాను. సో ఇంకా దీన్ని నార్మల్ గా కుట్టమన్నారు. నార్మల్ గా కుట్టినా కూడా చూడండి బ్లౌజ్ ఎంత క్యూట్ గా ఉంది. హ్యాండ్ మాత్రం నిండుగా కనబడాలని జరీ బోర్డర్ ని హ్యాండ్ కి పెట్టేశాను. ఇలా ఎల్బో వరకు వస్తుంది తను వేసుకుంటాను. వేసుకున్న ఫోటో కూడా యాడ్ చేస్తాను. ఇంతకీ వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.